ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. మనము సిఎస్ఎస్ని 3 టైప్స్గా మనం రాసుకోవచ్చు అనమాట. ఆ 3 టైప్స్ ఏంటంటే ఇక్కడైతే రిప్రజెంట్ చేస్తున్నాను. ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇప్పుడు ఈ 3 టైప్స్ గురించి నేను ఒక్కొక్కటి మీకు అండర్స్టాండింగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ గురించి చూద్దాం. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకోండి. ఆ పారాగ్రాఫ్ ట్యాగ్లో లోమో అనేసి సెర్చ్ చేస్తే మీకు ర్యాండమ్గా ఒక టెక్స్ట్ అనేది అదే జనరేట్ చేస్తుంది. ఓకే, వీలోకి మీకు వర్డ్ వ్యాప్లో వెళ్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనకి బ్లాక్ కలర్లోనే డిఫాల్ట్గా ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సిఎస్ఎస్ అప్లై చేయాలి. సిఎస్ఎస్ అప్లై చేయడానికి 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ వచ్చేసి ఇక్కడ ఇన్లైన్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ని ఫస్ట్ టైప్ విషయానికి వచ్చేసి ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది మనము మన ట్యాగ్ లోపల ఇలాగా ఒక ఆట్రిబ్యూట్ టైప్లో స్టైల్ అనేది ఇక్కడ స్టైల్స్ అని ఇచ్చేసి ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ స్టైల్స్ని క్లిక్ ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా ఒక స్ట్రింగ్ టైప్లో ఒకటి అవుతుంది. ఇలాగా ఈ కోడ్స్ ఇచ్చేసి ఇక్కడ మనము సిఎస్ఎస్ని అయితే రాసుకోవచ్చు. ఈ పర్టికులర్ టెక్స్ట్కి అంటే ఈ ట్యాగ్ ఒకటి సిఎస్ఎస్ని అయితే రాసుకోవచ్చు. అదేలాగా మీకు ఇప్పుడు దాకా కలర్స్ గురించి మాత్రమే చెప్పాను కదా, కలర్ అని తీసుకొని ఈ కలర్కి నేను గ్రీన్ అని ఇచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని సేవ్ చేసేసి మన పోర్ట్లో వెళ్ళి ఇచ్చేస్తే ఈ టెక్స్ట్ అంతా గ్రీన్ కలర్లో రిప్రజెంట్ అయి ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటా, మీకు కానొస్తుంది అనుకుంటున్నాను. ఇలాగా గ్రీన్ కలర్లో అయితే రిప్రజెంట్ అయింది. ఇలాగా ఒక సింగిల్ వాల్యూనే యూజ్ చేయొచ్చా, మల్టిపుల్ వాల్యూస్ యూజ్ చేయొచ్చా అని అడిగితే ఎన్ని వాల్యూస్ అయినా యూజ్ చేయొచ్చు. దీన్ని అయితే నేను రికమెండ్ చేసాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీని మాత్రమే యూజ్ చేయాలనుకుంటే ఈ స్టైల్ ట్యాగ్ని అయితే యూజ్ చేయొచ్చు. 1 or 2 ఎనఫ్, 2 కన్నా 3 ఎక్కువ యూజ్ చేయాలనుకుంటే 3 or 4 ప్రాపర్టీస్ యూజ్ చేయాలనుకుంటే మీరు వచ్చేసి ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్ అయినా ప్రిఫర్ చేయండి. అది నేను చెప్తాను ఈ వీడియోలో ఇలా రాయలో కూడా. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక ప్రాపర్టీ వాల్యూ తీసుకుంటున్నాను. దీనికోసం ఫాంట్ ఫ్యామిలీ, ఈ ఫాంట్ ఫ్యామిలీస్ గురించి నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బ్రీఫ్ ఇంకొక ప్రాపర్టీ వాల్యూ వర్క్ అవుతుందా కాదనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈ ఫాంట్ ఫ్యామిలీలో నేను ఈ ఏరియాలో అనేది తీసుకుంటున్నాను. అగైన్ మీరు వెళ్ళే చెక్ చేస్తే ఇట్ వర్కింగ్ మీరు గమనించు. ఫాంట్ స్టైల్ అయితే చేంజ్ అయింది అనమాట, ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ అయింది. ఇలాగైతే మనము ఎన్ని మల్టిపుల్ వాల్యూస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టైల్ ఇన్లైన్ అనే దాంట్లో ఈ ఇన్లైన్ ఒక ప్రాపర్టీని లేదంటే 2 ప్రాపర్టీస్ ఆర్ ఎనఫ్, 3 ప్రాపర్టీస్ కన్నా ఎక్కువ ఉంటే మీరు ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్ అనేది చేయండి. మళ్ళీ తర్వాత విషయానికి వచ్చేసి ఫస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంటర్నల్, తర్వాత ఇంటర్నల్ సిఎస్ఎస్. ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ విషయానికి వచ్చేసి మనం హెడ్ ట్యాగ్లో టైటిల్ కింద, ఈ టైటిల్ కింద ఒక స్టైల్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ స్టైల్ ట్యాగ్ని అయితే ఇలా ఓపెన్ చేసుకుని ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ లోపల మనం సేమ్ లైక్ ఇక్కడ ఇంకొక పీ ట్యాగ్ తీసుకొని ఇక్కడ లోమోర్ అని సెర్చ్ చేసే కదా, ఈ పీ ట్యాగ్కి ఒక క్లాస్ నేనే ఇచ్చుకుంటాము, లేదంటే ఐడి తీసుకుంటాం. నేనైతే క్లాస్ తీసుకుంటాను. క్లాస్ తీసుకుని లూరమ్ అనేది చేస్తుంది అనమాట. దీనికి కూడా క్లాస్ నేమో. ఈ ఇన్లైన్ అనేది ఏం చేస్తుందంటే మనం స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసాం కదా, ఈ ఇన్లైన్ లోపలే రాస్తాం అనమాట. ఈ స్టైల్ ట్యాగ్ లోపల డాట్ ఇచ్చేసి లూరమ్ కలర్ వచ్చేసి ఓ ప్రాపర్టీని అయితే ఇస్తున్నాను. కలర్ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి ఇది ఇస్తున్నాను. దిస్ ఇస్ ఏ ఇన్లైన్ అనమాట. ఈ ఇన్లైన్లో మీకు అవుట్పుట్ అయితే చూపిస్తాను, చూడొచ్చు. డిఫరెంట్గా వచ్చిందనమాట. ఓకే, దీనికి ఇంటర్నల్కి ఇన్లైన్కి డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్నల్లో మీరు 1 ప్రాపర్టీని లేదా 2 ప్రాపర్టీస్ని యూజ్ చేయాలనుకుంటే ఇంటర్నల్ని అయితే ప్రిఫర్ చేయండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ ఎక్కువ అయినాయి అనుకోండి, లైక్ ఇక్కడ కలరు, ఫాంట్ ఫ్యామిలీ అనేది ఇంకొక ప్రాపర్టీ ఎక్కువైంది అనుకోండి, లైక్ ప్యాడింగ్ అనేది ఇస్తున్నాను. ఈ ప్యాడింగ్ గురించి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కన్ఫ్యూజ్ కాదండి. మీకు డిఫరెంట్ ప్రాపర్టీస్ని యూజ్ చేసే, ఎక్కువ ప్రాపర్టీస్ని యూజ్ చేసేటప్పుడు ఈ ఇంటర్నల్ సిఎస్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. చూడొచ్చు మనకి ప్యాడింగ్ కూడా యాడ్ అయింది, కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. ఇలాగైతే యూజ్ చేస్తాము ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ని. మరి తర్వాత మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ విషయానికి వద్దాం. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా వర్క్ అవుతుందో మీకు చెప్తాను. ఇప్పుడు వచ్చేసి సేమ్ లైక్ ఇంకొక పీ ట్యాగ్ తీసుకొని దీంట్లో కూడా ఒక లూరమ్ అనేది తీసుకుంటున్నాను. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని మనం రాసుకోవాలంటే ఫస్ట్ మనం వచ్చేసి ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి.
రైట్ క్లిక్ ఇచ్చేస్తే మన ఒక ఫోల్డర్ ఉంటుంది కదా, మన ఫోల్డర్లో ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫైల్కి మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వండి. నేను స్టైల్ అని ఇస్తున్నాను. స్టైల్ డాట్ ఎక్స్టెన్షన్ ఇస్ మ్యాండేటరీ డాట్ సిఎస్ఎస్ అని ఇవ్వాలి. ఈ డాట్ హెచ్టిఎంఎల్ లాగే డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చేసి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నారు. క్రియేట్ చేసుకున్న తర్వాత దీని లోపల అయితే మనము సిఎస్ఎస్ రాస్తాము. ఆ సిఎస్ఎస్ అనేది మన హెచ్టిఎంఎల్ అనేది కనెక్ట్ కావడానికి ఒక లింక్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఆ లింక్ ట్యాగ్ ఈ హెడ్ లోపల ఈ టైటిల్ కింద అయితే యూజ్ చేయాలి. లైక్ ఇక్కడ టైటిల్ కింద LINK లింక్ అని సెర్చ్ చేసి ఫస్ట్ లో వచ్చింది కదా, ఈ ట్యాగ్ ని అయితే క్లిక్ చేయండి. ఈ లింక్ వచ్చింది కదా, ఈ లింక్ ట్యాగ్ లో HREF అని వచ్చింది కదా, దీని లోపల మనం వచ్చేసి ఈ స్టైల్స్ నేమ్ అయితే ఇక్కడ రిప్రజెంట్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మీరు సేవ్ చేసింటే మీ ఫోల్డర్ లో ఫైల్ ని ఇక్కడైతే చూపిస్తుంది ఆటోమేటిక్ గా. ఆ ఫైల్ నేమ్ క్లిక్ ఇచ్చేస్తే మీకు సక్సెస్ఫుల్ గా లింక్ చేసినట్ల. మీరు వచ్చేసి దీనికి కూడా ఈ ట్యాగ్ కూడా ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసి దీనికి వచ్చేసి నేను ఐడి తీసుకుంటాను. ఐడి ఇచ్చేసి సేమ్ లైక్ లూరమ్ అని ఇచ్చేసి నేను అగైన్ మన స్టైల్స్ పేజ్ లోకి వెళ్ళి నేను క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ ఫైల్లోకి వెళ్ళేసి దీంట్లో అది ఐడి కాబట్టి హ్యాష్ ట్యాగ్ తీసుకోవాలి. లూరమ్, దీనికి వచ్చేసి కలర్ వచ్చేసి బ్లూ అనేది ఇస్తున్నా. బ్లూ అనేది ఇచ్చేసి అగైన్ దీన్ని సేవ్ చేసేసి మనం అగైన్ మన వెబ్ పేజ్ లోకి వెళ్ళేసి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడొచ్చు, దిస్ ఇస్ ద ఇన్లైన్ సిఎస్ఎస్. ఈ ఫస్ట్ టెక్స్ట్ అనేది ఇన్లైన్, ఇది వచ్చేసి ఇంటర్నల్, ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ అనమాట. ఈ మూడు దానికి డిఫరెన్స్ ఇలా రాసుకునే డిఫరెన్స్. నేను ప్రిఫర్ చేసేది వచ్చేసి ఈ ఇంటర్నల్ అయినా ఈ ఎక్స్టర్నల్ అయినా ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ లైక్ ఇన్లైన్ అనేది యూజ్ చేస్తే కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఈ కన్ఫ్యూజన్ వల్ల మీరు మరి ఫస్ట్ నుంచి కోడ్ రాయాల్సి వస్తుంది. దానికోసం మీరు ఇంటర్నల్ ని ఫస్ట్ నుంచి రాసేటప్పుడు ఇంటర్నల్ నిలైనా ఎక్కువ సిఎస్ఎస్ అనేది మీకు అప్లై అవుతుంది అని అనిపిస్తే ఎక్స్టర్నల్ ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకొని ఆ ఫైల్ లోపల రాసుకోండి. ఇలాగైతే చేయండి. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి. మీకు తప్పకుండా నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.